మనతో పాటు ఉద్యమ నాయకుడు యాదయ్య ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తేనే. నమస్తేనా. కేసీఆర్కి నోటీసులు ఇచ్చింది సిట్టు, ఖచ్చితంగా రావాలి, హాజరు కావాలి విత్ ఇన్ ద హైదరాబాద్ అని చెప్తా ఉన్నది. దానికి కేసీఆర్ గారు కూడా స్పందించి నేను ఎర్రవేలికే రావాలంటే అటు పోయే ఉద్దేశం వల్ల సిట్టు లేనట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఏం చెప్తారు దానికి సంబంధించి? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పిరికి పంద చర్యలాగా కనపడుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయన్నప్పుడు ఒక డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు చేస్తారు. క్లియర్గా కనపడుతుంది. గతంలో గ్రామ పంచాయతీలు ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఒక అంశం తెర మీదకి తీసుకొచ్చి డైవర్ట్ చేస్తున్నట్టు కనపడ్డది. గ్రామ పంచాయతీ సర్పంచులు 50% బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిచారు. ఈయన ఎన్ని నక్కజిత్తుల వేషాలు వేసినా రావాల్సినవి బరాబరి బీఆర్ఎస్ పార్టీకి సర్పంచులు వచ్చేసారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో ఓడగొట్టాలని ఒక కసితో వాళ్ళు తీసుకున్న కక్ష సాధింపు చర్యనే ఈ నోటీసు. కానీ ఈ నోటీసు ఇవ్వడానికి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఇంగిత జ్ఞానం లేనుడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు అని మంచి పేరు గల వ్యక్తి. అలాంటి రాష్ట్రాన్ని తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షలాది ఎకరాలు రైతులకు పంటలు వండి కళ్ళల్లో ఆనందం చూసిన జాతిపిత కేసీఆర్ గారు. అదేవిధంగా కేటీఆర్ గారు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేసి చూపించిన వీరుడు. అలాంటి వారి మీద అదేవిధంగా హరీష్ అన్న ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పొలిటీషియన్కి ఆపోజిట్కు చెమటలు పడుతున్నాయి అసెంబ్లీలో మాట్లాడుతుంటే. అలాంటి వారిని ఒక బురద జల్లి వారిని బదలాం చేయాలని ఒక కక్ష సాధింపుగా ఈ నోటీసుల పేరు పెట్టారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే అధికారులు చేస్తారు, కానీ మరి ముఖ్యమంత్రి ఎట్లా చేస్తాడు? ఇవాళ ముఖ్యమంత్రి దావత్ దేశంలో ఉన్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని అడిగితే అక్కడ చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అన్నారు. మరి చట్టం చేసే పనికి మరి ముఖ్యమంత్రి ఆ రోజులు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎట్లా చేసినట్టు, అదే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఎట్లా చేసినట్టు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న హరీష్ రావు గారు ఎట్లా చేసినట్టు, సభ్యుడున్న సంతోష్ రావు అన్న ఎట్లా చేసినట్టు, ఇది ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్న వీళ్ళు ఇచ్చిన హామీల మీద 6 గ్యారంటీలు 420 హామీల మీద బలంగా అమలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రజా ఉద్యమాలు నడుస్తున్నాయి, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తున్నాయి. వాళ్లకు ఇవ్వడం చేతగాక వీళ్ళు ఈ రకంగా ఓ కుట్రలు వండి డైవర్ట్ పాలిటిక్స్ ప్రజల మైండ్ని వేరే రకంగా డైవర్ట్ చేసేందుకు వీళ్ళు బాగా చేస్తారు. నోటీసులు అనేది ఇస్తే మొన్న పోయిర్రు నోటీసు తీసుకున్నారు. అయితే ఏమవుతుంది? నోటీసులతోని వీటితోని ప్రజలు ఎవరు, నాయకులు ఎవరు భయపడరు. తెలంగాణ రాష్ట్రాన్నే ఆంధ్ర వాళ్ళ ఎత్తుగడలు జిత్తు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ప్రజల చేతిలో పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇదేం పెద్ద లెక్క కాదు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కేసీఆర్ చేసిన ఎక్కడ చూసినా అభివృద్ధి పనులే కనపడుతున్నాయి. ప్రతి జిల్లాకు పోతే జిల్లా కలెక్టరేట్లు కనపడుతున్నాయి. ప్రతి గ్రామానికి పోతే గ్రామ పంచాయతీ భవనాలు, గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలు, అదేవిధంగా హరితహారంలాగా హరిత విప్లవంలాగా సృష్టించి అనేక పచ్చదనం తీసుకొచ్చిండు. అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలు కనపడుతున్నాయి. ఎటు చూసినా పల్లెలు పచ్చదనం కనపడ్డది. గతంలో వీళ్ళు వచ్చి 24 నెలలు అవుతున్నది. వీళ్ళు చేసింది కూడా ఏం లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఏదేమైనా ప్రతిపక్ష పార్టీలను ఏ రకంగా ఇది చేయాలి, బదలాం చేయాలనేది తప్పించి వేరే అంశం ఏం లేదు. రాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు మరి ఎట్లా ఉంది? ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. మరి మీ తరఫున ఏమన్నా ప్రచారాలు చేస్తురా? మున్సిపల్ ఎన్నికలలో ప్రచారం ఎవ్వరు చూడు బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కేసీఆరే మళ్ళీ కావాలనే పరిస్థితులు ఉన్నాయి. గ్రామంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ముసలవ్వలకు, తాతలకు 2000 నుంచి 4000 ఇస్తున్నారు. చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు. అదేవిధంగా పేదలు కళ్యాణ లక్ష్మి చెక్తో పాటు 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తున్నారు. ఇవి ఏమి ఇవ్వలేదు, ఎగనామం పెట్టిర్రు. అదేవిధంగా ఒంటింట్లో ఉన్న మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు. నిరుద్యోగులకు వృత్తి కల్పిస్తామన్నారు. అదేవిధంగా ఉద్యోగాలు ఇవ్వలేదు. అదేవిధంగా ఆటో కార్మికులకు
12,000 ఇస్తా అన్నారు నెలకు, అవి ఇవ్వలేదు. రైతు బంధు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు, అవి ఇవ్వలేదు. దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇస్తే నేను 15 లక్షలు ఇస్తా అన్నాడు, అవి ఇవ్వలేదు. బీసీ బంధు లేదు. అనేక రకాలుగా ఈ ప్రభుత్వం చేయవలసిన పనులు ఏవి చేయకుండా ఈ ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు ఈ కక్ష సాధింపు చర్యలు. అయినా కానీ ఈ నోటీసులకు ఎవరు భయపడతారు? కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వీరుడు. ఎంతో ప్రాణాన్ని బలంగా పెట్టి ప్రాణ త్యాగానికి సిద్ధం ఉండి ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహాత్ముని మీద నువ్వు బురద చల్లితే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అవమానపరిచినట్టే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ తీరు మార్చుకోవాలి, నీ భాష మార్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి. నువ్వు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, అదేవిధంగా 420 హామీలు అమలు పరిచే వరకు మీ బీఆర్ఎస్ పార్టీ మీ వెంట ఉండి మిమ్మల్ని ఎప్పటికప్పటికి ప్రజా ఉద్యమాల ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. అంటే ఎవరు ప్రశ్నించినా అరెస్టులు చేస్తూ ఉన్నారు. పోలీసులంతా కూడా ఎక్కడికక్కడ అణిచివేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఏమనిపిస్తుంది అంత చూస్తుంటే? దేశంలోనే ఎక్కడ లేని ఉద్యమం తెలంగాణ ఉద్యమం నడిచింది. తెలంగాణ ఉద్యమంలో అరెస్టులు అని తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ఈ అరెస్టులు ఏం కొత్త కాదు. మొన్న చూసారు ఎన్నో కేసులు ఉన్నాయి, ఒక్కొక్కరి మీద, ఒక్కొక్కరు ఎమ్మెల్యేల మీద ఉన్నాయి, మంత్రుల మీద ఉన్నాయి, కేసీఆర్ మీద అనేక ఉద్యమాలు చేసి ఎన్నో కేసులకు భయపడకుండా ఉద్యమాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చించిన వీరుడు. అలాంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారు ఒక్కొక్కరు ఒక్కొక్క మింటెంట్ ఉద్యమం చేసిన వాళ్ళు. గీసులకు భయపడే నైచల్త అంటారు, భయపడరు ఎవరు కూడా. కాకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేసేవారి అభివృద్ధి పనుల మీద ప్రశ్నిస్తే నిర్బంధాలు, అరెస్టాలు కంపల్సరీ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా పెన్షన్ ఉద్యోగులు వీళ్ళు దాచిపెట్టుకున్న పైసలు ఇవ్వాలని అడిగితే వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేయడం, మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా 2 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళ బిల్లులు అడిగితే నిర్బంధించడం, అరెస్టులు చేయడం. ఈ ప్రభుత్వము ఈ అరెస్టులు నిర్బంధాలతోనే వీళ్ళ కాలం ఎలా తీస్తామనుకుంటారు. కానీ ఇది సరైనది కాదని ప్రజల నుంచి వెళ్ళి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈ పతనానికే నాంది. ఇలా ఏమైనా రేవంత్ రెడ్డి ఇతర దేశాల్లో పోయి ఏమో తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు తెస్తారని చూస్తారు. ఈయన పీకి తెచ్చింది ఏమి లేదనేది అందరికీ అర్థమైంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు, ప్రజల్ని మీరు హింసించే పాలన చేస్తుర్రు, ప్రజల్ని మీరు మభ్యపెట్టే పాలన చేస్తుర్రు, ప్రజల్ని ఆందోళనకరంగా వైపు ఉద్యమాల వైపు నడిపించే పాలన కొనసాగుతుంది. ఇది అందుకే పాపిస్ట్ పాలన, ఇది వద్దురానాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురానాయన ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే పరిస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ అయినా వీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ఎక్కడ కూడా ఇందిరాగాంధీ రాజ్యం నడుస్తలేదు. అది ఏమన్నా ఎన్ముల్లా రేవంత్ రెడ్డి రాజ్యం నడుస్తుంది, ఆయన రాజ్యాంగం నడుస్తుంది, అమలు పరుస్తున్నట్టే ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది. ఇది ఏమైనా తగిన గుణపాఠం అతి త్వరలోనే ప్రజలు చెప్పబోతున్నారు. మీకు మళ్ళీ భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీ వద్దురనాయన అనే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రజలు ఈసరించుకుంటున్నారు, దేశిస్తున్నారు. కాబట్టి మీ తీరు మార్చుకోవాలి. ఇప్పుడున్న మంత్రిమండలిలో కూడా చూస్తున్నాం, ఒక్కొక్కరు మంత్రులు ఏం చేస్తున్నారు అనే పేపర్లో బూత్ సంస్కృతి వస్తుంది. వీరు చేసేటివి ఒక రాసలీలలాగా పేపర్లలో వస్తుంది. వీళ్ళ పాలన ఈ రకంగా ఉండడం ప్రజలు ఈసరించుకుంటున్నారు. ప్రజలకు గౌరవంగా కల్పించవలసిన మంత్రివర్గంలో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఇప్పటికీ ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది. వీరు చేసే బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టిన ప్రతిపక్షాలని ఇవాళ ఈ రకంగా నోటీసులు ఇచ్చి నోటీసుల ద్వారా బెదిరింపులకు గురి చేస్తే ఈ పిట్ట బెదిరింపులకు ఎవరు భయపడరు. కేసీఆర్ గారి మీద నువ్వు ఏదో చూస్తున్నావు, ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి రేవంత్ రెడ్డి గారి మీద పడుతుందని రేవంత్ రెడ్డి గారు గ్రహించుకొని మీ పరిపాలన కొనసాగాలని ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని మేము తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.